దళిత పక్షపాతి అని చెప్పే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పాలని పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు నిలదీశారు. ఏడాది కూటమి పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు ఆయన. ఎమ్మెల్యే రామాంజనేయులు ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి సాయి అందిస్తారు. తొలి అడుగు అనే కార్యక్రమంతో ఈరోజు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరితో కూడా మీటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎలాంటి దిశానిర్దేశం సీఎం ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలకు చేయడం జరిగింది. మనతో పాటు బోర్ల రామాంజనేయులు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏం సార్, ఎట్లాంటి దిశానిర్దేశం చేశారు? బిగ్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా అధినేత, మా ప్రియతమ ముఖ్యమంత్రి, మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులైనటువంటి మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆదేశాలు అనడం కన్నా ఒక సూచనలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే 2024లో ప్రజలు ఏ విశ్వాసంతో అయితే మనకు 93% పైగా ఇంటేక్ ఇచ్చారో ఆ విశ్వాసాన్ని తొలగునే విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను మనం ఏ రకంగా నెరవేరుస్తున్నామో, వైసీపీ పాలనలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆర్థికంగా మనకి ఎంత నష్టం జరిగినా వాటన్నిటిని నిలదొక్కుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తున్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యల పరిష్కారంలో మీ వంతు కృషి గట్టిగా చేయాలి, పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. సార్, వైపు ఏమో మీరు జూలై 2 నుంచి మీరేవైతే ప్రాజెక్టులు చేపట్టారో అవి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈరోజు దిశానిర్దేశం చేసుకున్నారు. మరోవైపు వైసీపీ ఏమో మీ యొక్క వైఫల్యాలను ఎండగట్టాలనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉంటుంది. ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఒకటి, వైసీపీ నాయకులకి మేము ఇచ్చే సూచన ఒకటే, మీకు చట్టబద్ధంగా చట్టసభలో మాట్లాడే అవకాశం ఉన్నా మీరు ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. 5 సంవత్సరాలు మీ పాలనని విసిగెత్తి చీకొట్టి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే ఇంకా మీరు ప్రజల్ని మభ్యపెట్టాలనుకోవడం మీ భ్రమ. ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు, వాళ్ళు అన్నీ ఆలోచించే ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే చంద్రబాబు నాయుడు గారే అన్నారు. చంద్రబాబు నాయుడు గెలిపించారు. నీ 5 సంవత్సరాలు వైసీపీ ఒక రాక్షస పాలనని అంతమొందించాలనుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు, చంద్రబాబు నాయుడిని గెలిపించారు. ఇంకా ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్తారు? అర్థం లేనటువంటి ఆలోచన. ఇంకోటి, ఈ మధ్యకాలంలో జగన్ ఇన్సిడెంట్ జరిగింది మీ దగ్గరే, ఒక దళితుడుకు సంబంధించినటువంటి అంశం. ప్రతిసారి దళితులు అనేటటువంటి వైసీపీ వాళ్ళ అధినేతకి కారణంతో ఒక వ్యక్తి చనిపోతే దానిని ఆ వీడియోను కూడా ఇప్పటికీ ఎడిటింగ్ వీడియో అంటారు. ఎట్లా చూడొచ్చు సార్? దళితులని లాలించడము, మాట్లాడడము, తీపి మాటలు చెప్పడం చాలా తేలిక. కానీ వాళ్ళకున్నటువంటి హక్కుల్ని, వారికి ఉన్నటువంటి స్కీముల్ని కొనసాగించి వాళ్ళ సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడడం అనేటువంటి చాలా కష్టం. మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? ఎస్సీలకు 27 స్కీములు ఉంటే వాటిని రద్దు చేశారా లేదా? వారికి ఉన్నటువంటి సప్లాన్ని దారి మళ్లించారా లేదా? కనీసం దళితులకి ఇచ్చేటటువంటి 2 సెంట్ల స్థలాలను వదిలేసి సెంట్ అన్నారా లేదా? ఇళ్ళైనా కట్టించారా? ఏమీ లేకుండా దళితుల మీద కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని కాలరాసేశారు. అనేక మంది దళిత అధికారులని, దళిత బిడ్డల్ని కాలరాశారు. మొన్న జరిగిన సంఘటనలో కూడా మళ్ళీ దళితుడే బలయ్యాడు. కాబట్టి దళితులు ఇప్పుడు మీ మాట వినే పరిస్థితుల్లో ఎక్కడా లేరు. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కంపల్సరీగా ప్రజల్లోకి వెళ్తాము, ప్రజలకు ఏం చేశామనేది చెప్తామనే విధంగా కూడా బోర్ల రామాంజనేయులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.